వాస్తవానికి పాకిస్తాన్ పైన ఇండియా దెబ్బ కొట్టింది అనేది నిజం. మన బలం ఏందో ఇండియాకు తెలిసేలా చేసింది అనేది నిజం. వాస్తవానికి అంటే ఇండియా జోలికి వస్తే ఎట్లా ఉంటుంది, ఇండియా ఏం చేయగలుగుతుంది, ఇండియా ఏం చేస్తుంది, ఇండియా జోలికి పోతే తిరిగి పాకిస్తాన్కి ఎటువంటి పరిస్థితి వస్తుందో అది చాలా స్పష్టంగా పాకిస్తాన్కు మనకు తెలిసింది. కాకపోతే ఒక చిన్న అంశం ఏంటంటే ఇప్పుడు చూడండి, 22 నిమిషాల్లో ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేసి పాకిస్తాన్ను మోకాళ్ళపై నిలబెట్టినాం అనేది నిజం. బట్ ఇంకా దాడి చేస్తే మేము కొట్టే దెబ్బ ఊహకు కూడా అందదు. ఎందుకు దాడి చేస్తే ఏమవుతుంది మరి? ఇప్పుడు వాళ్ళ ఊహకు అందదని మనమే చెప్తా ఉన్నాం కదా, మరి కొడితే ఏమవుతుంది? అరే అడవిలోకి పోయి అన్నలు గాళ్ళు ఉన్నోళ్ళనేమో అసలు ఊహకు అందనట్టు వాళ్ళందరినీ ఒక్కరిని కూడా వదలకుండా నరికేస్తున్నాం, చంపేస్తున్నాం, కాల్ చేస్తున్నాం కదా, మరి గీళ్ళని ఎందుకు వదిలేస్తూ ఉన్నాం? ఎందుకు అంటే ఒక లెవెల్, ఒక పరిమితిని మాత్రమే ఉగ్రవాదుల మీద దాడి చేయాలని ఇక్కడ రూల్ ఉందా? దేశ రక్షణ కోసం ఆలోచించాలి, దేశ సంరక్షణ కోసం ఆలోచించాలి. అవును, ఇప్పుడు 22 నిమిషాలలో గన్ని ఉగ్రస్థావరాలు దాడి చేసినప్పుడు ఇంకొంచెం దాడి చేసి పాకిస్తాన్ను ఇంకొంచెం డౌన్ చేస్తే ఏమైపోతుంది? ఇప్పుడు ఎట్లా వాడు పగబట్టిండు, ఆడు ఇప్పుడు కాదు, దేశం సపరేట్గా ఏర్పడ్డప్పటి నుంచి ఇండియా మీద పగతోనే ఉన్నారు. 30 ఏళ్ళ నుంచి ఇండియా మీద కంటిన్యూస్గా దాడులు చేస్తూనే ఉన్నారు. మన జనస్రవంతిలోకి వచ్చి మన జనాల్లో ఒకటిగా కలిసిపోయి మన మధ్యలో బాంబులు పెట్టి అమాయకులను కూడా కాల్చి చంపేసిరు కదా, పేల్చి చంపేసిరు కదా. వాడు ఊకునేటోడు అయితే ఎందుకు ఊకుంటాడు? ఇక ఎప్పుడో ఊకాలి, 30 ఏళ్ళ కిందటనే. పాకిస్తానీ టెర్రరిస్టులు అనేటోళ్ళు ఊకోరు, వాళ్ళని అంతమొందించే వరకు ఊకోరు. మరి అట్లాంటప్పుడు ఈ సగం పనులు ఎందుకు మీరు చెప్పుండ్రి? ఎందుకు ఈ సగం పనుల వల్ల ఉపయోగం ఏమున్నది? ఎస్, అబ్సల్యూట్లీ ఇండియా మంచి దాడి చేసింది, బట్ అది సరిపోదు కదా. మన బార్డర్ దాటి మన వాళ్ళ సాయమే తీసుకొని గూఢాచారులను ఏర్పాటు చేసుకొని మన దేశంలోకి వచ్చి వాడు మతం ఏందని అడిగి మరి బట్టలిప్పి మరి కాల్చి చంపేశారంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? దానికి ఈ 22 నిమిషాల దాడి సరిపోదు. 22 నిమిషాల దాడి సరిపోదు. ఓ 22 రోజులు కంటిన్యూస్గా దాడి చేయాలి. సరిపోకపోతే ఒక 2 ఏళ్ళు చేయాలి. మళ్ళీ ఇంకొకడు భారతదేశంలోని అమాయకుడు జోలికి రావాలన్నా, ఒక హిందూ జోలికి రావాలన్నా ఉచ్చబడాలి టెర్రరిస్టులకు, ఉచ్చబడాలి టెర్రరిస్టులకు. అసలు పని చేయాలి. ఇంకా టెర్రరిస్టులను ఓ 22 నిమిషాలు వాళ్ళ మీద దాడి చేసి వదిలేసి ఇప్పుడు మళ్ళీ అంత టెర్రరిస్ట్ మొత్తం అంతమైపోయింది, టెర్రరిజమే లేదు అన్నట్టు పోయి గాడిగులకు పోయి గన్నలను కాలుస్తూ ఉన్నారు, దాన్ని చంపుతూ ఉన్నారు. కాదా ఇప్పటి దేశాన్ని ఆడేవాళ్ళు నాశనం చేయాలనుకుంటారా? అమాయకులను చంపాలనుకుంటున్నా? జనసమింతులకు వచ్చి జనాల మధ్యలో బాంబులు పెట్టిర్రు అడవిలో అన్నలు. మనకు అనిపించాలి, మనకు ఉండాలి ఆ విజ్ఞత. మన రాజకీయ కక్ష సాధింపులు చేస్తూ ఉన్నామా, లేకపోతే రాజకీయంగా మనం ఈ ప్రతిదీ కూడా చేస్తూ ఉన్నామా, లేకపోతే ప్రజల కోసం చేస్తూ ఉన్నామా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. పండుకునే ముందు ఒకసారి గుండె మీద చేయి పెట్టుకొని ఆలోచించుకోవడం పండుకోరి. మరి ఎందుకు ఇచ్చిన మనకు అధికారము, మనం చేయాల్సిన పని ఏంది, చేస్తున్న పని ఏందని ఒకసారి మీరు ఆలోచన చేయండి.